మనం ఏదైనా భాష నేర్చుకునే ముందు అందులో ఉన్న పదాలని అయితే ఇప్పుడు ఉదాహరణకి తెలుగు నేర్చుకునే వాళ్ళు ఆ నుండి బండేరా ఎలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకునే వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న టెర్మినాలజీని ముందుగా తెలుసుకోవాలి. ఈరోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న టెర్మినాలజీ గురించి మీకు చెప్తానండి. అయితే దీనికన్నా ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఏఐ ఏంటో ముందు చెప్తాను మీకు. ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యంత్రాలు మనుషుల్లాగా ప్రవర్తించడం లేదా మనుషుల్లా పనిచేయడాన్ని ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాలకు ఎందుకు అవసరం అంటే యంత్రాలకు కూడా మనుషుల్లా తెలివితేటలు ఉంటాయి, మనుషులు చేసే పనుల్లో యంత్రాలు కూడా సహాయపడతాయి కాబట్టి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొత్తం 14 టెర్మినాలజీలు ఉంటాయండి. ఈ మొత్తం 14 టెర్మినాలజీని మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ గురించి నేర్చుకున్నప్పుడు చాలా సులభంగా మీరు తెలుసుకోగలుగుతారు. మొదటి టెర్మినాలజీ వచ్చి ఏజెంట్. ఈ ఏజెంట్ ఉదాహరణకి మన మనిషినే ఒక ఏజెంట్ అనుకున్నట్లయితే మనం ఎలా సమాచారాన్ని తెలుసుకుంటున్నాం అంటే మన సెన్స్ ఆర్గన్స్, ఇప్పుడు కంటి ద్వారా చూడగలుగుతున్నాం, ముక్కు ద్వారా వాసన పీల్చగలుగుతున్నాం, అలాగే చెవుల ద్వారా వినగలుగుతున్నాం. ఈ వచ్చిన సమాచారాన్ని మెదడు ద్వారా ప్రాసెస్ చేయగలుగుతున్నాం కాబట్టి మన ఏజెంట్కి ఈ సెన్సరీ ఆర్గన్స్ అయితే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యంత్రాలకి సమాచారం కానీ ఈ తెలివితేటలు ఎలా వస్తాయంటే సెన్సార్ల ద్వారా. ఇప్పుడు మనకి ఏదైతే ఈ కళ్ళు ముక్కు ఉన్నాయో దానికి కెమెరాలు ఉంటాయి, అలానే లైడార్లు, మిగిలిన రకరకాల RFID స్కానర్లు, వీటి ద్వారా సమాచారాన్ని తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివితేటల్లో అది మంచి సమాచారం కాదు అనేది అనలైజ్ చేయగలుగుతుంది. దీన్నే ఏజెంట్ అనమాట. ఎవరైతే ఇప్పుడు మనిషిలో మనం ఎలాగైతే ఏజెంటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏజెంట్ అలాగనమాట. దానికి అలెక్సానే మనం తీసుకుంటే ఇది ఎవరైనా చెప్పిన మాటలు విని దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇది మీకు ఏజెంట్ యొక్క ఎగ్జాంపుల్. ఇక రెండోది చూసుకున్నట్లయితే మనకి అటానమస్ రోబోట్. అటానమస్ రోబోట్ అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడమే. మనిషే తీసుకుంటే మనిషి ఒక అటానమస్ రోబోట్ అని అనుకోవచ్చు. మనం ఉదాహరణకి కాలేజ్కి వెళ్ళినప్పుడు క్లాస్కి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. ఈ బోరింగ్ క్లాస్ రా బాబు సినిమాకి వెళ్దాం అనుకుంటే మన ఓన్, ఎవరో మనకి చెప్పరు వెళ్ళాలో వద్దని. సో మన సొంత డిసిషన్ ఎలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అటానమస్ రోబోట్లో తానంతటదే డెసిషన్ తీసుకోగలదు. చిన్నప్పుడు ఉన్న రిమోట్ కార్ ఆడినప్పుడు ఒక వైర్తో కంట్రోల్ చేస్తాం, అది అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. కానీ అటానమస్ రోబోట్లు తానంతటదే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివితేటలతో అది నడుస్తుంది కాబట్టి దాన్ని అటానమస్ రోబోట్ అంటారు. ఇది రెండో టెర్మినాలజీ. ఇక మూడవది ఏంటంటే ఫార్వర్డ్ చైనింగ్. ఈ ఫార్వర్డ్ చైనింగ్ కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చికెన్ కూర వండుకుందాం అనుకున్నాం. ఈ చికెన్ కూర వండుకోవాలంటే ఫార్వర్డ్ చైనింగ్లో మనకి ప్లానింగ్ ఉండాలి. అసలు మనం ఏం చేస్తే చికెన్ కూర సక్సెస్ అవుతుంది. ముందుగా చికెన్ కొనుక్కోవాలి, డబ్బులు ఉండాలి, దాని తర్వాత చికెన్ ఉండాలంటే నూనె ఉండాలి, దాని తర్వాత గ్యాస్ ఉండాలి. ఎంత ప్లానింగ్ వేసుకుని దాని తర్వాత ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ ఫార్వర్డ్ చైనింగ్ ద్వారా ఒక ప్లానింగ్ వేసుకొని ముందుగా సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి, కంక్లూజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునేదాన్ని ఫార్వర్డ్ చైనింగ్ అంటారు. ఇంకా దీనికి రివర్స్లో జరిగేదే బ్యాక్వర్డ్ చైనింగ్. ఈ బ్యాక్వర్డ్ చైనింగ్లో ఏం స్ట్రాటజీ వాడతారంటే వెనక నుంచి. ఈ బ్యాక్వర్డ్ చైనింగ్లో మనకు ముందుగానే ఒక రిజల్ట్ ఉంటుంది. ఉదాహరణకి చికెన్ కూర ఉంది, మన చికెన్ కూర ఆల్రెడీ వండేసామండి, కాకపోతే అది ఉప్పగా అయిపోయింది, తినలేకపోతున్నారు ఎవరు. అప్పుడు మనం ఈ వెనక నుంచి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మనకు ఒక రిజల్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది, ఉప్పు నేను ఎప్పుడు ఎక్కువ వేసాను, పలానా వాళ్ళతో ఫోన్ మాట్లాడితే మర్చిపోయి ఉప్పు ఎక్కువ వేస్తాను. సో ఇలాగే ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో ఏదైనా సమస్య జరిగినప్పుడు వెనక నుంచి దాని సమాచారాన్ని తీసుకుని సొల్యూషన్ కనిపెట్టడం. సో ఈ రివర్స్ చైనింగ్ అనేది వేగంగా జరిగిపోతుంది, ఎందుకంటే ముందుగానే రిజల్ట్ ఉంటుంది కాబట్టి దీనికి కారణం ఏంటో మనం కొనుక్కోవాలి. ఇది రివర్స్ చైనింగ్ అంటే అర్థం అనమాట. ఇక ఐదో టెర్మినాలజీనే మనం బ్లాక్ బోర్డ్ అంటాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్లాక్ బోర్డ్ అనేది ఏం చేస్తుందంటే మెమరీని సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యంత్రాలు తెలివితేటలుగా రావాలంటే బోలెడంత సమాచారాన్ని సేకరించి దాని ద్వారా ఇవి డెసిషన్లు తీసుకుంటాయి. అయితే ఉదాహరణకి 4-5 సూచనలు వచ్చినాయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యంత్రానికి, ఈ పని చేద్దాం అని చెప్పి రకరకాల సమాచారాలు వచ్చినాయి. కానీ అందరూ ఒకేసారి చేద్దాం అంటే కుదరదు. దానికోసం ఏం చేస్తారంటే దీన్ని డివైడ్ చేస్తారు. నాలెడ్జ్ సోర్స్ అని షెడ్యూలర్ అని. ఈ నాలెడ్జ్ సోర్స్లో ఏం చేస్తుందంటే యంత్రాలు సేకరించిన తెలివితేటలను తీసుకుని ఒక్కొక్కటిగా ఈ బ్లాక్ బోర్డ్కి అయితే ఇస్తుంది. నువ్వు ఇచ్చావా, ఓకే, ఇప్పుడు ఈ షెడ్యూలర్ చెప్తుంది నువ్వు చెప్పి నీ సొల్యూషన్ ఏంటో. ఇలా 4-5 సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఈ బ్లాక్ బోర్డ్ అనేది ఫైనల్గా ఏది మంచి సొల్యూషన్ అది ఫైనల్గా కంక్లూడ్ చేసుకుంటుంది అనమాట. ఉదాహరణకి మనం చికెన్ కూర తీసుకుంటే అందరూ కూర వండేలేరు కదా, ఒకేసారి వండేస్తే కూర బాగోదు. ఒకళ్ళు వచ్చి ఉల్లిపాయలు వేస్తారు, నెక్స్ట్ వచ్చేమో టమాటాలు వేసి తర్వాత ఏమో ఒకళ్ళు చికెన్ వేస్తారు, ఫైనల్గా ఒకళ్ళు వండుతారు. సో ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒక పని చేసిన తర్వాత మెమరీ గ్యాస్ కూడా మనకి బాగుంటుంది.
అందరూ ఒకేసారి వేస్తారనుకోండి ఎక్కువ గ్యాస్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక పద్ధతిలో చేసుకుంటే తక్కువ టైంలో మనకి కూర అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఆరోది ఎన్విరాన్మెంట్ అంటే మనకు తెలిసిందిగా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాని వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. దానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఎటువంటి సమాచారం ఉంది, ఏ పరిస్థితుల్లో పనిచేస్తుంది. మనం కనుక ఇప్పుడు చికెన్ కూర వండుదాం అనుకున్నాం అనుకోండి, మనకి ఎన్విరాన్మెంట్ ఏంటి? ఆ గిన్నె మన ఎన్విరాన్మెంట్. ఆ గిన్నెలోనే మనం వండుకలుగుతాం, మిగిలిన దాని మీద ఏం వండలేవు ఎంత చికెన్ ఉన్నవాడు. అలానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉందండి. అందులో మనకి ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఆ వాయిస్ ఉంటేనే కదా ఆ ఎన్విరాన్మెంటే వాయిస్. ఆ వాయిస్ ద్వారా ఆ సమాచారాన్ని సేకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సో దాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఇక తర్వాత 7వ దాన్ని పెర్సెప్ట్స్ అంటారు. ఇక్కడ పెర్సెప్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాలు వాతావరణం ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన సమాచారాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాయి అనేదాన్ని పెర్సెప్ట్స్ అంటారు. ఇప్పుడు మనం చికెన్ కూర వండుతున్నప్పుడు అది మగ్గిందో లేదని ఎలా చెప్తాం? పసుపు కలర్లో మారుతుందంటే కూర ఉడుకుతుందని, లేకపోతే కొంచెం ఉప్పు టేస్ట్ చేస్తే ఉప్పు అయ్యిందని చెప్పి దాన్ని చెప్పగలుగుతాం, పెర్సెప్ట్ చేస్తున్నాం. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో ఒక నాలెడ్జ్ని తీసుకోండి. ఇప్పుడు వాయిస్ అసిస్టెంటే ఉందండి. వాయిస్ అనేది ఎన్విరాన్మెంట్, కానీ అది తీసుకునేది ఎలాగ? మైక్రోఫోన్ ద్వారా తీసుకుంటుంది. సో ఇక్కడ మైక్రోఫోన్ అనేది పర్సెప్టర్. అలానే మనం ఫోటో తీసాం అనుకోండి, ఫోటో ఎవరు మనిషి ఉన్నాడో అది ఎన్విరాన్మెంట్, కానీ ఫోటో తీసేది కెమెరా అనేది పర్సెప్టర్. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందని పర్సెప్ట్స్ అంటారు. ఇక 8వది వచ్చి మన హ్యూరిస్టిక్స్. ఈ హ్యూరిస్టిక్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక పని చేసేటప్పుడు ఒక తప్పు చేస్తాం, దాని ద్వారా తెలుసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ పని ద్వారా పని చేస్తూ ఉంటాం. అలానే యంత్రాలు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో ఒక పని చేసి దాని ద్వారా మళ్ళీ దాని నుంచి తెలుసుకుని మళ్ళీ దాని ద్వారా ఇంప్రూవ్ అవుతూ రావడాన్ని హ్యూరిస్టిక్స్ అని అంటారు అనమాట. మనం కూర వండేటప్పుడు ఫస్ట్ ఏం రానప్పుడు ఏది పడితే ముందు ఉల్లిపాయలు కన్నా ముందు చికెన్ వేసాం, తర్వాత ఉల్లిపాయలు వేసాం అనుకోండి చేయలేము. తర్వాత తెలుసుకుంటాం, ఓకే ముందు ఉల్లిపాయలు వేయాలి, తర్వాత ఇలా చేయాలి, పసుపు వేయాలి, ఇవన్నీ తర్వాత డేటా తెలుసుకుంటాం కాబట్టి దాన్ని హ్యూరిస్టిక్స్ అంటారు. ఇక తర్వాత టెర్మినాలజీ నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఈ నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటంటే యంత్రాలు తెలివితేటలు రావాలంటే మన మనిషి పాత్ర కూడా ఉంటుంది. నువ్వు ఇలా సమాచారం తీసుకో, దీని ద్వారా నువ్వు ఈ పాటిస్తే నీకు తెలివితేటలు వస్తాయి. దానికి ఒక హోటల్లో ఒక రోబోట్ను ఉపయోగించి కూరను వండించాలని డిసైడ్ అయ్యారండి. అప్పుడు మనిషి చెప్తాడనమాట, ముందుగా గిన్నెలు తీసుకోవాలి, దీనికి ఒక ప్రోగ్రామ్ రాసి ముందు గిన్నెలు డిటెక్ట్ చేయి, దాని తర్వాత గిన్నెలు కడుగు, ఆ తర్వాత కరివేపాకు తీసుకో, తర్వాత ఉల్లిపాయలు కోయి, చికెన్ తీసుకో, మగ్గించు. ఇవన్నీ ఒక ప్రాసెస్ మనిషి ద్వారా వెళ్తుంది కాబట్టి దీన్ని నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటారు. మనం జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చికెన్ కూర మనకి వండడం రాకపోతే మన ఇంట్లో మన అమ్మగారిని కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా ఆ నాలెడ్జ్ని తీసుకుంటాం కాబట్టి దాన్ని నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటారు. ఇక 10వ టెర్మినాలజీ వచ్చి ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అంటే అర్థం ఏంటంటే అనవసరమైన వాటిని అవాయిడ్ చేయడం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాలు నేర్చుకునే సమయంలో మన అనవసరమైన ఇన్ఫర్మేషన్ని ఆ యంత్రానికి ఇచ్చామనుకోండి, దానివల్ల దాని సమయం వేస్ట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది, అలానే దాని శక్తి కూడా వేస్ట్ అవుతుంది. దాని ద్వారా ఈ ప్రూనింగ్ పద్ధతులు ఏంటంటే అనవసరమైన ఏంటో ముందుగానే డిటెక్ట్ చేసి ఇది అవసరం లేదు అని తీసేస్తుంది. మన ఇప్పుడు చికెన్ కూర వండేటప్పుడు తెలియకుండా ఎక్కువ నూనె వేసాం అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. నూనె ఎక్కువ వేసామంటే నూనె వేస్ట్ అవుతుంది. అలానే మనకి గ్యాస్ కన్జ్యూమ్ అవుతుంది, మన సమయం కూడా ఖర్చు అవుతుంది అనమాట. ఇది ప్రూనింగ్ ఒక ఎగ్జాంపుల్. ఇక తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రూల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రూల్ అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి డిక్షనరీ ఎలాగో సమాచారం ఎలా ఉంటుందో ఈ రూల్లో నాలెడ్జ్ బేస్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ నాలెడ్జ్ బేస్ని ఎలా ఏర్పాటు చేస్తారంటే ఇఫ్ ఆర్ ఎల్స్. ఇప్పుడు ఈ సమాచారం తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్ అయితే తీసుకో, లేదంటే ఇది తీసుకో. సో ఈ నాలెడ్జ్ బేస్ని ఎలా ఏర్పాటు చేశారంటే ఈ రూల్ ద్వారా. ఈ నాలెడ్జ్ బేస్లో ఇటువంటి సమాచారాన్ని ఎలా పొందుపరచాలంటే ఈ రూలే చెప్తుంది. ఈ రూల్ చెప్తుంది ఇప్పుడు నువ్వు ఇలా తీసుకున్న తర్వాత ఇలా చేసుకో. ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే చికెన్ కూర వండాలంటే చికెన్ తీసుకోవాలి, దాని బదులు చేప తీసుకుని ఉంటే తప్పదు. సో అప్పుడు మనకి నాలెడ్జ్ బేస్లో ఉంటుంది, మన చికెన్ కూర వండాలంటే చికెన్ని తీసుకోవాలి, మటన్ కొనుక్కోకూడదు, అలానే మనకి యాపిల్గా కొనుక్కోకూడదు. సో ఇది నాలెడ్జ్ బేస్లో ముందుగానే రూల్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా మన సమాచారాన్ని తీసుకుని పనిచేయడమే ఈ రూల్ అని అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇక తర్వాత 12వ టెర్మినాలజీ షెల్. ఈ షెల్ అంటే అర్థం ఏంటంటే మొత్తం సమాచారం అంతా సేకరించేస్తుంది ఈ యంత్రం.
ఇంకో ముందు నాలెడ్జ్ బేస్ నుంచి మొత్తం సమాచారం సేకరించి, దాని తర్వాత రీజనింగ్ సంబంధించిన డేటా సేకరించేసి, ఫోటోలు సేకరించేసి, అన్ని వివరాలు సేకరించి షెల్లో పెట్టిన తర్వాత దాని ద్వారా ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట ఈ షెల్ అనేది. దీని ద్వారానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైనల్గా ఒక సొల్యూషన్ అనేది తీసుకోగలుగుతుంది. సో మన చికెన్ కూర ఎగ్జాంపుల్ తీసుకుంటే గరం మసాలా పౌడర్ అంటే చికెన్ కూర వరకు కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా రెడీ చేసుకోండి అని మనకి షెల్ అంటారు అనమాట. దీని ద్వారానే మనకి ప్రాసెస్ అవుతుంది. ఇక 13వది ఏంటంటే టాస్క్. ఈ టాస్క్ అంటే అర్థం ఏంటంటే మన యంత్రం సాధించాల్సిన గమ్యం. అంటే ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషి ఫోటో డిటెక్ట్ చేయాలి, లేకపోతే ఇది కుక్క పిల్లో అని డిటెక్ట్ చేయడానికి అదే దాని టాస్క్. ఎన్ని ఫోటోలు ఇచ్చినా అందులో కుక్క ఏది పిల్లి ఏదో కనిపెట్టాలి. మన టాస్క్ ఏంటి, మనకి కూర బాగా ఉండాలి, అది మన టాస్క్. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ అంటే అర్థం. ఇక చివరిది వచ్చి మనకి ట్యూరింగ్ టెస్ట్. ఈ ట్యూరింగ్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే దీని యాలన్ ట్యూరింగ్ అనే ఒక సైంటిస్టు ఈ యొక్క టెస్ట్ని అయితే కనిపెట్టారు. ఈ టెస్ట్ ఏం చేస్తుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాన్ని దాంట్లో ఉన్న తెలివితేటలు మనుషులతో పోలిస్తే ఇది తెలివితేటలుగా ఉందా లేదా అనే దాన్ని కనిపెట్టడం ఈ ట్యూరింగ్ టెస్ట్ యొక్క అర్థం. ఈ ట్యూరింగ్ టెస్ట్లు ఏం చేస్తారంటే మొత్తం 3 ఉంటాయండి. మొదటిది ఒక మనిషి, ఒక యంత్రం, వీళ్ళిద్దరిని వేరే వేరే రూమ్లో కూర్చోబెడతారు. ఇంకొక ఎవాల్యుయేటర్ ఉంటారు. ఈ ఎవాల్యుయేటర్ ఏమో క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అతనికి తెలియదు ముందుగానే ఏ రూమ్లో మనిషి ఉన్నాడు, ఏ రూమ్లో ఈ యంత్రం ఉందని. ఇతను అడిగిన క్వశ్చన్కి సమాధానాలు వింటాడు కదా, విన్న తర్వాత అతను చెప్పాలి ఇందులో ఏది మనిషి, ఏది హ్యూమన్. ఒకవేళ కనుక అతను కనిపెట్టలేకపోయాడు, ఈ యంత్రమే మనిషి అనుకున్నాడు అనుకో, ఈ యంత్రానికి బాగా తెలివితేటలు ఉన్నట్టు అని అర్థం అనమాట. సో ఈ ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయితే కనుక ఇది చాలా తెలివైన యంత్రం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం అనుకోవచ్చు. సో ఇది పూర్తిగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న టెర్మినాలజీ గురించి. ఇవన్నీ తెలుసుకుంటే కనుక మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఫ్యాక్స్ వీడియోలు చూద్దాం అనుకున్నట్లయితే ఎంఈఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.